నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో శ్రీ 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 శీతల పరమేశ్వరి బొడ్రాయి శ్రీ కట్టమైసమ్మ ప్రతిష్టాపన మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాల్లో మొదటి రోజున హోమ పూజలు చేసి బొడ్రాయికి ధ్యాన ఫల శయ దివాసనం పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు బొడ్రాయి పవిత్రతను, ప్రతిష్టాపన ఆవశ్యకతాన్ని వివరించారు. ప్రతిష్టాపన పూర్తయ్యాక నిత్య పూజలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మం వెంకటపాపిరెడ్డి, ఉప సర్పంచ్ మల్గ మాధవి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మల్గ రాములు, ఉపాధ్యక్షులు యార శ్రీశైలం, కార్యదర్శి పల్లెర్ల కృష్ణ, కోశాధికారి భీమిడి మల్లారెడ్డి, ప్రచార కార్యదర్శి ఈతాప నరసింహ, కమిటీ కార్యవర్గ సభ్యులు రేగు శ్రీనివాస్, బుంగపట్ల వెంకటేశం, కొమిరెల్లి కరుణాకర్ రెడ్డి, సుంకో చంద్రమౌళి, పల్లెర్ల స్వామి, గరిసె రవి, పల్లెర్ల రాజు, పడిగం లింగస్వామి, కన్నెగంటి శ్రీనివాసచారి, దొంతరబోయిన వెంకటేశం, సుంకోజు చంద్రమౌళి, కన్నెగంటి శ్రీనివాసచారి, శ్యామల స్వామి, జితం సత్యనారాయణ, పల్లెర్ల రామచంద్రు, బుంగమట్ల ఆదిలక్ష్మి, సుధాకర్, పల్లెర్ల లక్ష్మయ్య, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఇంటికి వచ్చిన మీరు పిలుచుకున్నటువంటి యొక్క గాలి ధూళి కూడా మనకి పట్టకుండా మన గృహాన్ని రక్షించడం కోసంగా యంత్రాలకు పూజ చేయడం జరిగింది. పూజా నిమిత్తంగా మాత్రమే 300 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి కావలసినటువంటి వాళ్ళు ఆ 300 రూపాయలు చెల్లించి ఆ యొక్క యంత్రాన్ని తీసుకొని ఇప్పుడే ఈ పూజ అయిన తర్వాత ఇస్తారు. కావలసినటువంటి వారు ఆ యొక్క యంత్రాన్ని తీసుకుని వెళ్ళి ఈ యొక్క సింహద్వారం అంటే ఇంటి ముందు ఆ యొక్క యంత్రాన్ని పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అమ్మ సగం కొంతవరకే వెళ్ళండి, సగం మంది వెళ్ళండి. అక్కడికి వెళ్తే కాళ్ళు వెళ్తే ఎండ బాగా ఉంది. మీ మంచి కోసమే చెప్పేది లేదు, ఎండలో నుంచి ఉంటే పోండి, మాకేం అభ్యంతరం లేదు. కావున నరఘోషయంత్రం కావలసినటువంటి వారు ఆ 300 రూపాయలు చెల్లించి యంత్రాన్ని తీసుకుని వెళ్ళి ప్రతిష్ట కంటే ముందే మన గ్రామంలో ఆ యొక్క ఇంటి ముందు ఈ యొక్క సర్వరక్షాకర నరఘోష యంత్రాన్ని పెట్టుకోగలరు. అట్లానే దేవతలను పునర్ప్రతిష్ఠ చేసుకుంటూ మేము రేపు ఉదయం 9:44 ప్రతిష్ఠ చేస్తున్నాము. మల్లెపల్లి గ్రామంలో మల్లెపల్లి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న మా చుట్టాలు, బంధువులు, అభిమానులు అందరూ రావాలని కోరుతున్నాము. మేము మాకు ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు, అతిథులుగా బీర్లా ఏలయ్య గారు వస్తున్నారు. రేపు అందరూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు, మెంబర్లు అందరూ హాజరు కావాలని మా కోరిక. ముఖ్య అతిథిగా మన శాసనసభ్య సభ్యులైనటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి వారి హస్తాలతో వారిని ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటుంది. అదేవిధంగా అందరికీ ఆశీర్వాదం వచ్చినటువంటి భక్తులందరూ కూడా, బంధువులందరికీ, భక్తులందరూ కూడా భోజన సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ మన యొక్క కమిటీ అధ్యక్షుడు మల్గరాములు గారు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి పంతులు గారు చాలా పూజలు చాలా మంచిగా చేస్తున్నారు. ఈరోజు కుంకుమార్చన కూడా జరిగింది. రేపు 9:40 మన బొడ్రాయి ప్రతిష్ట మరియు కట్టమైసమ్మ కళ్యాణం జరుగుతున్నది. కావున అందరూ ఇక్కడికి విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. అట్లాగే ఇక్కడికి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సర్పంచ్ గారు, వెంకటపాపిరెడ్డి గారు మరియు బీర్లా ఏలయ్య గారు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. కావున అందరు ఇక్కడికి వచ్చి పండుగను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. వలిగొండ గ్రామం, అదేవిధంగా వలిగొండ గ్రామాన్ని అనుసరించినటువంటి మల్లేపల్లి గ్రామంలో నిన్నటి నుంచి నిన్న 6వ తారీఖు నుంచి 7, 8 ఈ 3 రోజులు కూడా ఇక్కడ శీతల పరమేశ్వరి అంటే బొడ్రాయి
అదేవిధంగా కట్ట మైసమ్మ, మారమ్మ, పాపమ్మ, అదేవిధంగా ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహము 100 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడే ఉంటుంది. కాకుండా అది చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఆ దేవాలయం అంతా కూడా పునర్జీవం కాకుండా దాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ ఆ విగ్రహాన్ని తీసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి రేపు ఉదయం 9:45 ఆ విగ్రహాన్ని, అదేవిధంగా బొడ్రాయిని, శీతలా పరమేశ్వరిని, అదేవిధంగా మారమ్మను, కట్ట మేసమ్మను, పాపమ్మను ఈ గ్రామంలో ప్రతిష్ఠించడానికి ఈ గ్రామ కమిటీ అయినటువంటి ఉత్సవ కమిటీ అయినటువంటి దాంట్లో పెద్దవాళ్ళైనటువంటి మనగరాముడు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఖమ్మం జిల్లా వైరా వాస్తవ్యులైనటువంటి ఈతముక్కల సురేష్ శాస్త్రి గారి చేత, అదేవిధంగా వడిగొండ గ్రామ ప్రయోజకులు, మల్లేపల్లి గ్రామ ప్రయోజకులు అయినటువంటి నేను నందిగడ్డి లక్ష్మీనారాయణ శాస్త్రి, మా అబ్బాయి శ్రీకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే నిన్న గణపతి పుణ్యవాచనం, అమ్మవారిని అక్కడికి తీసుకురావడం, అదేవిధంగా యాగశాల ప్రవేశం, అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ రోజు ఉదయం అమ్మవారి యొక్క బలిహరణ అంటారు, అంటే మనకి ఎన్ని దిక్కురాలు కూడా బలి వేయడం జరుగుతుంది. అలా బలిహరణ చేసుకొని వచ్చాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అదేవిధంగా ఇంకొక క్షణాల్లో గ్రామంలో ఉన్నటువంటి అందరి చేత కూడా అమ్మవారి మీద జలాది నివాసం అంటారు, అది నీళ్లు వేయించడము. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాము. సాయంకాలం మళ్ళీ పూజ ఉంటుంది, అదేవిధంగా ధాన్యాల నివాసం ఉంటుంది, అమ్మవారిని శయ్యాల నివాసం ఉంటుంది, అదేవిధంగా పుష్పాల నివాసం ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత రేపు ఉదయం మాత్రం అమ్మవారిని కరెక్ట్గా 9:46 సుముహూర్తాన యంత్ర ప్రతిష్ట, దేవతా ప్రతిష్ట కార్యక్రమాలు జరిపించడానికి ముందుగా నిర్ణయించుకున్న ప్రకారంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ కమిటీ ద్వారా గ్రామంలో ఉండేటువంటి ప్రజల యొక్క సహకారంతో, పెద్దవాళ్ళ సహకారంతో అందరితో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కూడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది.